లగచర్ల దాడి ఘటనలో మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రహస్యంగా ఉంచి వారిని విచారణ చేస్తున్నారు. 4 బృందాలుగా ఏర్పడి మరికొంతమంది కోసం గాలిస్తున్నారు. లగచర్ల దాడి ఘటనలో మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రహస్యంగా ఉంచి వారిని విచారణ చేస్తున్నారు. 4 బృందాలుగా ఏర్పడి మరికొంతమంది కోసం గాలిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి ఘటనలో అరెస్ట్ చేసిన వారిని సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. పరిగి జైల్లో ఖైదీలు పరిమితికి మించి ఉండడంతో వారిని 16 మందిని ఇక్కడికి తరలించామని చెబుతున్నారు అధికారులు. జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న లగచర్ల నిందితులతో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖత్ కానున్నారు. కందిలోని సెంట్రల్ జైలుకి సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పార్టీ నాయకులతో కలిసి జైలుకు వెళ్లనున్నారు కేటీఆర్. కేటీఆర్ ములాఖత్ కానున్నటువంటి సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. అక్కడ వివరాలను అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, కేటీఆర్తో పాటు ఎవరెవరు వస్తున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి? చక్రి, మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగారెడ్డి సెంట్రల్ జైలుకు రాబోతున్నారు. ఈ నెల 11న వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి ఘటన ఏదైతే ఉందో ఆ దాడి ఘటనలో ఇప్పటికే దాదాపు 55 మందికి పైగా పోలీసులు 55 మందికి పైగా అక్కడ ఉన్నటువంటి వారిని కలెక్టర్పై దాడి చేసినటువంటి వారిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమందిని విచారించి విడిచిపెట్టారు. ఆ తర్వాత ఎవరైతే దాడి చేశారో వారిని మాత్రం అరెస్ట్ చేసిన తర్వాత సంగారెడ్డి సెంట్రల్ జైలుకి, అంటే ముందుగా వీళ్ళని వికారాబాద్ జిల్లాగా పరిగి సబ్ జైల్లో ఉంచడం జరిగింది. పరిగి సబ్ జైల్లో 50 మందికి మించి ఖైదీలు ఉండడానికి సౌకర్యాలు లేవు. దీంతో ఇప్పటికే అక్కడ 80 మంది ఉండడంతో మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆ కేసులో ఉన్నటువంటి 16 మందిని మాత్రం కాసేపటి నిన్న రాత్రి ఇక్కడ సంగారెడ్డి జిల్లా సెంట్రల్ జైలుకు తీసుకురావడం జరిగింది. సంగారెడ్డి జిల్లా సెంట్రల్ జైలుకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఈరోజు 11 గంటల సమయంలో ఇక్కడికి రాబోతున్నారు. అయితే ఇటు 16 మందితో మాత్రం కేటీఆర్ ములాఖత్ కాబోతున్నారు. అయితే ఆ 16 మందితో ములాఖత్ కావడానికి మాత్రం 6గురికే జిల్లా జైలు శాఖ సెంట్రల్ జైలు శాఖ అధికారులు మాత్రం వారికి అనుమతి ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో పాటు మరో 4 బీఆర్ఎస్ కీలక నేతలు మాత్రం లోపలికి వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చారు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. సెంట్రల్ జైలు ముందు భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. అదేవిధంగా సెంట్రల్ జైలుకు ముందు 500 మీటర్లకే ఎవరి ఏ వాహనాలను కూడా అనుమతించడం లేదు. భారీగా పోలీసులు కూడా మోహరించారు. ఎవరైతే ములాఖత్ అయ్యేటువంటి 6గురు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ తో పాటు మరో 5గురు నేతలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే లోపలికి వెళ్ళడానికి అనుమతి ఉంది. దీంతో ఇక్కడ ఎవరికి కూడా అనుమతించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు స్పెషల్ టీం పోలీసులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులంతా కూడా ఇక్కడే పహరా కాస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేరుగా వారితో సమావేశమైన తర్వాత మాత్రం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ కేసును, అంటే రైతుల్ని కావాలనే అరెస్ట్ చేశారని చెప్పి ఇటు బీఆర్ఎస్ చెప్తున్నప్పటికీ మాత్రం కలెక్టర్పై దాడి ఘటన ఏదైతే ఉందో ఇదంతా కూడా కావాలని కుట్రపూరితంగా చేశారని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ ఘటనపై మాత్రం మరి కాసేపట్లో, అంటే కొంతమందిని చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉంచడం జరిగింది, కొంతమంది పరిగి జైల్లో ఉన్నారు, మరికొంతమంది సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అంటే నిన్న హరీష్ రావు కూడా అక్కడికి చర్లపల్లి సెంట్రల్ జైలుకి వెళ్లడం జరిగింది. పట్నం నరేందర్ రెడ్డినితో ములాఖత్ కావడం జరిగింది. ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. రేపో మాపో హరీష్ రావు కూడా ఇక్కడికి వచ్చి రైతులతో ములాఖత్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. చక్రి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.